అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పనియారం స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన తమిళ్ ట్రెడిషనల్ వంటకం ఇది. అరటిపండు బెల్లం కలిపి తయారు చేసుకునే ట్రెడిషనల్ వంట. అంటే పండగలకి ఎక్కువగా చేస్తారు, అలాగే ఇవి నిలవ కూడా ఉంటాయి. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: పచ్చి బియ్యం 1/2 కేజీ, అంటే మనం మామూలుగా అన్నం వండుకునే బియ్యం. వాటిని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరికాయ 1, బెల్లం 750 గ్రాములు, యాలక్కాయలు 4, శొంఠి 1/2 టీ స్పూన్, డ్రై జింజర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది కొద్దిగా, పండిన అరటిపండు 1, ఉప్పు చిటికెడు, వంట సోడా 1/2 టీ స్పూన్, నెయ్యి 100 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా గంట పాటు నానబెట్టిన బియ్యాన్ని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. మిక్సీ జార్కి సరిపడినన్ని బియ్యం వేసుకొని మిగతా బియ్యాన్ని తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. అందులోనే యాలక్కాయలు వేయాలి, అలాగే చిటికెడు ఉప్పు వేయాలి. మూత పెట్టి బాగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని దోసల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిలో అరటిపండుని కట్ చేసి వేసుకోవాలి. పండిన అరటిపండు వేసుకోవాలి. మీ పిండిని బట్టి మరొక అరటిపండు కూడా వేసుకోవచ్చు. ఈ కొలతలకి ఒక అరటిపండు సరిపోతుంది. అలాగే అందులోనే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేయాలి. బెల్లం కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మీ తీపిదనాన్ని బట్టి ఈ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్న బెల్లాన్ని కూడా అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన పదార్థాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అందులో వంట సోడా కలపాలి, అలాగే శొంఠి పొడి కూడా వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా జారుడు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి వేడైన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇది కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద గుంత పొంగనాల కడాయి పెట్టి వేడి చేయాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కలుపుకున్న పిండిలో కలుపుకోవాలి. ఈ విధంగా కొబ్బరి కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. జారుడుగా దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ లోపుగా గుంత పొంగనాల కడాయి వేడెక్కుతుంది. అందులో కొద్దిగా నెయ్యి పోసి ఈ విధంగా అన్ని గుంటల్లోకి నెయ్యిని స్ప్రెడ్ చేయాలి. 3/4 వంతు పిండిని ఈ విధంగా గుంటల్లో నింపుకోవాలి. మూడు 3/4 వంతు గుంటల్ని పిండితో నింపాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి. ఎప్పుడైతే ఈ గుంటలు వాటికవి విడిపడతాయో అప్పుడు రెడీ అయిపోయినట్టు. కావాలంటే మూత పెట్టుకోవచ్చు, మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు. కాస్త కలర్ మారింది అనుకున్న తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. మనకి తెలుస్తుంది, ఎందుకంటే గుంటల నుండి విడిపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా గుంటల నుండి విడిపడేటప్పుడు జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకొని మరి కాసేపు మనం వేయించుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. అలాగే చక్కగా వేగిపోతాయి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలి. అందుకే మనం లో నుండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వేయించుకోవాలి. అప్పుడు మాడిపోకుండా ఉంటాయి.
జాగ్రత్తగా తిప్పుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇవి 1 వీక్ వరకు నిలవ ఉంటాయి. చక్కగా వేగిన ఈ పనియారంని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఏవైనా పండగలకి ఈ రెసిపీలు చేస్తారు. పిల్లలకి స్నాక్ లాగా కూడా ఎంతో బాగుంటుంది. వారం రోజుల పాటు నిలవ ఉంటాయి. ఈ రుచికరమైన వంట మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ధన్యవాదములు.